అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అనేది సంగతి తర్వాత దేవుడేరు. ప్రస్తుతం ఏవైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఇప్పుడు ఈ నెలాఖరులో ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఎక్కడ కూడా బీసీ అభ్యర్థికి మీరు ఇవ్వలేదు. అండ్ రేపు స్థానిక సంస్థల్లో కూడా ఎంతవరకు ఇస్తారు, అసలు ఆ దిశగా ఎంతవరకు ఆలోచిస్తున్నారు? డెఫినెట్గా అండి భారతీయ జనతా పార్టీ ఆలోచన ఉంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ అప్పుడే బీసీని ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆలోచన అయితే ఉంది కదా. ఎందుకంటే బీసీని ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎవరు లేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది కాబట్టి చేస్తే తప్పే ఉంది చెప్పండి. అంటే వాళ్ళు కాకూడదా ముఖ్యమంత్రులు? బీసీలు ముఖ్యమంత్రి కావద్దా, లేకపోతే దళితులు ముఖ్యమంత్రి కావద్దా, లేకపోతే ఎస్టీలు కావద్దా? భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉండబట్టే ఇప్పుడు ప్రెసిడెంట్గా రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళని, ఒక మైనారిటీని, అబ్దుల్ కలాం గారిని, ద్రౌపది ముర్ము గారిని, ఒక ఎస్సీని ప్రెసిడెంట్ రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ అండి, కాంగ్రెస్ పార్టీ కాదు. ప్రధానమంత్రి ఓబీసీ నరేంద్ర మోడీ గారిని చేసింది భారతీయ జనతా పార్టీ. మాకు చిత్తశుద్ధి ఉంది, అంటే చేయాలనే ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా చట్టసభల్లో రావాలి, వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అవ్వాలి, ప్రధానమంత్రులు అవ్వాలని ఒక ఆలోచన ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, రేపొద్దున ఏ ఎన్నికలు వచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్, వాళ్ళకి ఇచ్చే కేటాయింపులు మాత్రం డెఫినెట్గా ఉంటాయి. తప్పకుండా ఆలోచిస్తాం. వాళ్ళు కూడా రావాలని ఆలోచన ఉంటుంది, వాళ్ళు కూడా మంచి మంచి పోస్టులో ఉండాలని ఆలోచన ఉంటుంది కదా ఎవరికైనా కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగా ఆలోచించాం మేము. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు వచ్చినా కూడా బీసీలు ఎవరు కాలేదు ముఖ్యమంత్రిగా. మొత్తం ఓసీ వర్గమే, లేకపోతే మిగతా వాళ్ళు జనార్దన్ రెడ్డి ఇంతకుముందు చెప్పినట్టుగా రకరకాలు చాలా మంది. ఒక ముఖ్యమంత్రిగా ఇచ్చినంత మాత్రాన ఆ సామాజిక వర్గం మొత్తం బాగుపడుతుంది, అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేను ఏమంటున్నా అంటే సరే అది ఉండవచ్చు ఉండకపోవచ్చు, ఆ రోజు ఆ ముఖ్యమంత్రి మీద ఆయన బాధ్యత ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. రేపొద్దున ఏ ముఖ్యమంత్రిగా ఎవరున్నా కూడా సమన్యాయం మాత్రం తప్పకుండా చేయాల్సిందే. ముఖ్యమంత్రిగా బీసీ ఉన్నా, ముఖ్యమంత్రిగా ఎస్సీ ఉన్నా, ఎస్టీ ఉన్నా కూడా అందరికీ సమన్యాయం చేయాల్సిందే డెఫినెట్గా. ఇప్పుడు 10% ఏడబ్ల్యూఎస్ ఉన్నారు, చెప్పినట్టు అన్నగారు చెప్పినట్టుగా రకరకాల ఇప్పుడు చాలామంది ఉన్నారు ఓసీలల్లో. వాళ్ళందరూ కూడా చాలామంది ఊళ్ళల్లో పోతే కూలీ చేసుకుంటారండి. వాళ్ళకి భూములు లేవు, ఇప్పటికి కూడా కూలీ చేసుకుంటారు. మరి ఎందుకు అపోజ్ చేస్తారో అర్థం కావట్లేదు. వీళ్ళ రిజర్వేషన్ వీళ్ళకు ఉంటాయి, ముస్లింలకు బీసీలను చేరుస్తారు, హిందూ బీసీల్లో ముస్లింలను చేరుస్తారు. ఎక్కడ ఉందా అనేది? ఇవన్నీ ఏంటంటే ఒక దగ్గర ఎక్కడైనా కూడా ఆలోచించాలంటే 10% రిజర్వేషన్ దాని కింద ఆయన కొన్ని చెప్పారు, ఏవైతే కొన్ని కులాలు కానీ ఏ రాష్ట్రంలో కనిపించదు అది, ఏ రాష్ట్రంలో కనిపించదు అది. ముస్లిమ్స్ మైనారిటీలు ఉంటారు కానీ హిందూ బీసీలో ఉండరండి, మైనారిటీలు ఉంటారు. ముస్లిమ్స్ మైనారిటీ కోటా వాళ్ళు తీసుకుంటారు, మళ్ళీ బీసీలకి ఎందుకు తీసుకుంటారు? బీసీ కోటా ఓసీలు ఉంటారు, అంటే ఎన్ని రకాలుగా తీసుకుంటారు వాళ్ళు. అంటే మిగతా కులాల వాళ్ళు ఏమి తీసుకోకూడదు, ఎస్సీలకు ఉంటుంది రిజర్వేషన్. అందులో కూడా ఓసీల్లో కూడా వీళ్ళ దగ్గర రాని వాళ్ళ జీవన పరిస్థితులు అంత ఘోరంగా చూసారు, వీళ్ళు కూడా చూస్తారు ఊర్లలో. మైనారిటీలో తీసుకోవాలి. బీసీ కింద పెట్టినాం కదా, కోటా బీసీ. బీసీ ఎక్కడి నుంచి వస్తారండి? బీసీలు దూదేకులు ఉన్నారండి, వాళ్ళ జీవన పరిస్థితులు చూసుకుంటే వాళ్ళ భాష కూడా రాదు. నేను ఒక డిమాండ్ చేస్తాను, ఓసీలలో కూలీ చేసుకుంటూ పేద వర్గాలు, అణగారిన వర్గాలు పెట్టండి, ఎస్సీలా లేకపోతే బీసీలో పెట్టండి. వాళ్ళ దమ్ము ధైర్యం ఉందా? పెడతారా? బీసీలో పెడతారా? అంటే మా దాంట్లో మైనారిటీలు అంటే ఈ ఓసీలలో మైనారిటీ లేరా? ఎందుకు వస్తుంది ముస్లింలని దీంట్లో బీసీలకు ఎందుకు తీసుకొస్తున్నారు? 10% రిజర్వేషన్ ఎందుకు కల్పిస్తున్నారు? ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? వాళ్ళకి మైనారిటీ కోట ఆల్రెడీ ఉంది, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఈ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కేసు వాడుకుంటూ ఉన్నారు వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో దేనికి వీళ్ళు పెద్దగా ఇంప్లిమెంట్ చేసేది ఏముండదు. రేపొద్దున నాకు తెలిసినంత వరకు ఏం చేస్తారు చెప్పండి? ఆ 51% నుంచి 46. నేనేమంటున్నానంటే మొన్న బీసీ కులగణ అనేది మంచిదే, కానీ దాంట్లో అమలు పరిచే ఏదైతే సర్వే చేశారో ఆ సర్వేలో శాంక్టిటీ కనపట్లేదు, మొత్తం కంప్లీట్ చేయలేదు, వాళ్ళు ఇన్కంప్లీట్గానే ఉంది. ఇప్పటికీ బీసీ కుల సంఘాలందరూ కూడా వాళ్ళు రీసర్వే చేయమంటున్నారండి. ఇన్కంప్లీట్ గానే ఉంది, ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోండి, చెయ్యాలి. ఇప్పుడు చేసిన తర్వాత చట్టసభలో పెట్టాలి. ఇన్కంప్లీట్గా ఎట్లా పెడతారు చెప్పండి? ఇన్కంప్లీట్ ఏదైనా చట్టం చేయాలంటే ఓ పూర్తిగా చట్టం అయిన తర్వాత చేయాలి. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని కాబట్టే కదా, దానికి ఒక కారణం ఉంటుంది, అందుకే చేస్తా ఉన్నారేమో. అది ఏదైనా కూడా మీరు చేయండి, తప్పు పట్టట్లేదు, మంచిదే. కమిషన్ ద్వారా చేయబడ్డది, అది ఏదో వ్యక్తులు చేసింది కాదు, అది కోర్టులు కూడా తప్పు పట్టడానికి వీలు లేకుండా చేసినాం. అది దాని వీళ్ళు జీర్ణించుకోలేక ఏదో మాట్లాడితే మనం ఏం చేస్తాం? నేనేమంటున్నా, బీసీ సంఘాలు వాళ్ళు కూడా
వాళ్ళు లోపల మెచ్చుకుంటూ కొంతమంది వేరే పార్టీలు ఉన్నప్పుడు బయటకు వచ్చి మరి ఓపెన్ చెప్తున్నారు కదా వాళ్ళే. ఇప్పుడు ఇప్పుడు మీ మల్లన్నే మీ తీన్మార్ మల్లన్నే ఒక వర్గాన్ని కించపరిచేట్టు మాట్లాడుతున్నాడు అంటే ఆయన మీద మీరు యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ అంటే చింతపండు నవీన్ ఆయనకి నోటీసులు ఇచ్చింది. ఆయన వేరే ప్రయోజనాల కోసమో ఆయన ఇవన్నీ చేయటం ఎందుకు వదిలిపెడతారు చెప్పండి. ఒక కులాన్ని కించపరిచే సరే ఆయన ఏమన్నాడు ఒక స్టేట్మెంట్ లా ఎవడో ఇచ్చిండట ఒక ఏదో మాట అన్నాడు అని చెప్పేసి ఆ వ్యక్తిని పట్టుకొని అనాలి. ఆ వ్యక్తిని అనాలి నీ దమ్ము ధైర్యం ఉంటే. కానీ కులం మొత్తం అంటావా? నీకు ఎంత దమ్ము ధైర్యం ఉండాలి? తీన్మార్ మల్లన్న గారు ఇంత ముందు కనీసం యాక్షన్ తీసుకునే పరిస్థితి